ఉపరాష్ట్రపతి పదవి నుండి రాష్ట్రపతి పదవి చేపట్టిన వారు సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్ హుస్సేన్, వివి గిరి, ఆర్ వెంకటరామన్, శంకర్ దయాళ్ శర్మ, కెఆర్ నారాయణన్. ఏకగ్రీవంగా ఎన్నికైన ఉపరాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణన్, ఎం హిదయతుల్లా, కెఆర్ నారాయణన్, శంకర్ దయాళ్ శర్మ. ప్రధాని సమానుల్లో ప్రథముడు, కేబినెట్ సౌధానికి మూలస్తంభం లాంటివాడు లార్డ్ మార్లే. మొదట్లో ప్రధాని సమానుల్లో ప్రథముడైన, ప్రస్తుతం మాత్రం చుక్కల్లో చంద్రుడు హెర్బర్ట్ మారిసన్. రాజ్యమనే నౌకకు ప్రధానమంత్రి చోదక చక్రం వంటివాడు రామ్సే మ్యూర్. ప్రధాని మంత్రిమండలిలో కేంద్రకము, జీవము మరియు మరణకారకము కనుక ఇతడు ప్రభుత్వ యంత్రాంగానికి ఇరుసు వంటివాడు అని చెప్పింది హెచ్జే లాస్కీ. సాధారణంగా పార్లమెంటు సభ్యుడు, లోక్సభ లేదా రాజ్యసభ సభ్యుడు ప్రధానిగా ఎంపికయ్యే అవకాశం ఉన్నప్పటికీ లోక్సభ సభ్యులు అత్యధిక సార్లు ప్రధానిగా ఉన్నారు. 1966లో ఇందిరాగాంధీ, 1996లో దేవెగౌడ, 1997లో ఐకే గుజ్రాల్, 2004లో మన్మోహన్ సింగ్ రాజ్యసభ నుండి ప్రధానిగా ఎంపికయ్యారు. ప్రకరణ 75 ప్రకారం ప్రధాని సలహా మేరకు మంత్రిమండలిని రాష్ట్రపతి నియమిస్తాడు. 2003లో 91వ రాజ్యాంగ సవరణ ద్వారా కేబినెట్ సభ్యుల సంఖ్యను పార్లమెంటు సభ్యుల్లో 15% నిర్ణయించారు. 1949లో గోపాలస్వామి అయ్యంగర్ సిఫార్సుల మేరకు మంత్రులను 3 రకాలుగా వర్గీకరించారు: కేబినెట్, స్టేట్, డిప్యూటీ. దీనికి రాజ్యాంగబద్ధత లేదు. రాజకీయ వ్యవహారాల కమిటీ, ఆర్థిక వ్యవహారాల కమిటీ, నియామకాల కమిటీ, పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ. పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ మినహా ఇతర కమిటీలకు ప్రధాని చైర్మన్గా ఉంటారు. ప్రకరణ 79 ప్రకారం పార్లమెంట్ అనగా లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి. రాష్ట్రపతి పార్లమెంటులో సభ్యుడు కాదు. ప్రకరణ 81 లోక్సభ నిర్మాణం గురించి తెలియజేస్తుంది. లోక్సభ గరిష్ఠ సభ్యుల సంఖ్య 552. రాష్ట్రముల నుండి 530కి మించకుండా, కేంద్రపాలిత ప్రాంతాల నుండి 20 మందికి మించకుండా ఎంపీలుంటారు. రాష్ట్రపతి 2 ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేస్తాడు. 1973లో 31 రాజ్యాంగ సవరణ ద్వారా లోక్సభ సభ్యత్వం 525 నుండి 545కు పెంచారు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ, 2001లో 84వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్సభ సభ్యత్వాన్ని స్థిరీకరించారు. మౌలిక రాజ్యాంగంలో ఓటింగ్ వయస్సు 21 సంవత్సరాలు ఉండేది. కానీ 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా దీనిని 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించారు. ప్రకరణ 331 ప్రకారం రాష్ట్రపతి 2 ఆంగ్లో ఇండియన్లను పార్లమెంటుకు నామినేట్ చేస్తారు. ప్రారంభంలో 1960 వరకు ఈ సౌకర్యం ఉంది. కానీ 1999లో 79వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ సౌకర్యాలను 2010 సంవత్సరం వరకు పొడిగించారు. ప్రకరణ 85 ప్రకారం పార్లమెంటు సంవత్సరానికి కనీసం 2 సార్లు సమావేశం కావాలి. 2 సమావేశాల మధ్య కాలం 6 నెలలు మించకూడదు. ప్రస్తుతం పార్లమెంటు సంవత్సరానికి 3 సార్లు సమావేశమవుతుంది. బడ్జెట్ సమావేశం ఫిబ్రవరి, ఏప్రిల్. వర్షాకాల సమావేశం జూలై టు ఆగస్టు. శీతాకాల సమావేశం నవంబర్ టు డిసెంబర్. ఆర్టికల్ 93 ప్రకారం లోక్సభకు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఉంటారు. స్పీకర్ పదవిని 1919లో ఏర్పాటు చేశారు. మొట్టమొదటి స్పీకర్ జీవి మౌలాంకర్. తొలి డిప్యూటీ స్పీకర్ అనంత శయనం అయ్యంగార్. స్వాతంత్ర్యం రాకముందు డిప్యూటీ స్పీకర్ శ్రీ సచ్చిదానంద సిన్హా. ప్రకరణ 89 ప్రకారం రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ పదవిని ఏర్పాటు చేశారు. రాజ్యసభ చైర్మన్ పదవి ఖాళీగా ఉన్నప్పుడు, ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా ఉన్నప్పుడు డిప్యూటీ చైర్మన్ రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తాడు. రాజ్యసభ తొలి డిప్యూటీ చైర్మన్ కృష్ణమూర్తిరావు. లోక్సభలో కనీసం 1/10వ వంతు సభ్యులు కలిగిన పార్టీకి చెందిన వ్యక్తి ప్రతిపక్ష నాయకుడు హోదాను పొందుతాడు. భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన
భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటాడు అని పేర్కొంది. 52వ నిబంధన. భారత రాజ్యాంగంలోని ఏ నిబంధనలు భారత రాష్ట్రపతి పదవికి అర్హతలు, అనర్హతలు, ఎన్నిక విధానం, గడువు, తొలగింపు పద్ధతులు మొదలైనవి ప్రస్తావించడం జరిగింది. 53 నుంచి 62వ నిబంధన వరకు. పార్లమెంటరీ సాంప్రదాయంలో చట్టరీత్యా రాష్ట్రపతి ఎవరు? రాజ్యాంగ అధినేత. 58వ రాజ్యాంగ నిబంధన ఏమి పేర్కొంది? రాష్ట్రపతి పదవికి పోటీ చేసే అర్హతలు. భారత రాష్ట్రపతిగా పోటీ చేయడానికి కావలసిన కనిష్ట వయోపరిమితి ఎంత? 35 సంవత్సరాలు నిండి ఉండాలి. రాష్ట్రపతి పదవి అభ్యర్థిత్వాన్ని కనీసం ఎంతమంది నియోజకవర్గ సభ్యులు బలపరచాలి? కనీసం 40 మంది. భారత రాష్ట్రపతి ఎన్నిక ఏ పద్ధతి ద్వారా జరుగుతుంది? నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ద్వారా. రాష్ట్రపతిని ఎన్నుకునే సభ్యులను ఏమంటారు? ఎన్నికల గణం. రాష్ట్రపతి ఎన్నిక రహస్య ఓటింగ్ పద్ధతిలో, నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో జరుగుతుందని పేర్కొన్న రాజ్యాంగ నిబంధన ఏది? 55 3వ నిబంధన. ఎన్నికల సంఘం సభ్యుని ఓటు విలువ దేని ఆధారంగా నిర్ణయించడం జరుగుతుంది? రాష్ట్ర జనాభా ఆధారంగా. పార్లమెంటు సభ్యుని ఓటు విలువ లెక్కించడానికి గల సూత్రం. రాష్ట్రాల శాసనసభల ఓట్ల విలువ +1 ఎన్నికైన పార్లమెంటు సభ్యుల సంఖ్య. మనం మంత్రిమండలి ప్రాధాన్యం గల ప్రభుత్వానికి ప్రాముఖ్యం ఇచ్చాం. రాష్ట్రపతి పదవికి వాస్తవాధికారాలు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతిని ప్రత్యక్షంగా ఎన్నుకునే పద్ధతిని అనుసరిస్తే వైరుధ్యానికి దారితీస్తుంది అని అన్నవారు ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. రాష్ట్రపతి ఎన్నికను ఎవరు నిర్వహిస్తారు? చీఫ్ ఎలక్షన్ కమిషనర్. రాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఎవరు వ్యవహరిస్తారు? ఒకసారి లోక్సభ సెక్రటరీ జనరల్, మరోసారి రాజ్యసభ సెక్రటరీ జనరల్. పదవిలో ఉన్న రాష్ట్రపతి గడువు ముగియడానికి ఎన్ని రోజుల ముందు కొత్త రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతుంది? 15 రోజుల ముందు. ఇప్పటి వరకు ఏకగ్రీవంగా ఎన్నికైన రాష్ట్రపతి ఎవరు? నీలం సంజీవ్ రెడ్డి 1977లో. రాష్ట్రపతి ఎన్నికపై వివాదాలను విచారించే అధికారం ఎవరికి ఉంది? భారత సుప్రీంకోర్టుకు. రాజ్యాంగంలోని 59వ నిబంధన ప్రకారం రాష్ట్రపతి వేతనాన్ని ఎవరు నిర్ణయిస్తారు? భారత పార్లమెంటు. రాజ్యాంగ నిబంధన 56, 61 ప్రకారం రాష్ట్రపతి రాజ్యాంగ నిబంధనలను అతిక్రమిస్తే అతన్ని తొలగించే పద్ధతి ఏది? మహాభియోగ తీర్మానం. మహాభియోగ తీర్మానం ఉభయ సభల్లో ఎంత మెజారిటీతో ఆమోదం పొందాలి? ఉభయ సభలు 2/3 మెజారిటీతో ఆమోదించాలి. రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి ఎన్నిసార్లు రాష్ట్రపతిగా ఎన్నిక కావచ్చు? రాజ్యాంగంలో నిర్ణీత పరిమితి విధించలేదు. సాంప్రదాయం ప్రకారం ఒక వ్యక్తి ఎన్నిసార్లు రాష్ట్రపతిగా ఎన్నిక కావచ్చు? 2 పర్యాయాలు మాత్రమే. రాష్ట్రపతి తాను ఎన్నికైన తేదీ నుంచి ఎన్ని సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు? 5 సంవత్సరాలు ఆర్టికల్ 56 ప్రకారం. 56వ నిబంధన ప్రకారం రాష్ట్రపతి తన రాజీనామా పత్రం ఎవరికి సమర్పించాలి? ఉపరాష్ట్రపతికి. తాత్కాలికంగా రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి ఎవరు? జస్టిస్ హిదాయతుల్లా. రాష్ట్రపతి అధికార బాధ్యతలు నిర్వహణలో సహాయం, సలహా అందించడానికి ప్రధానమంత్రి అధ్యక్షతన ఒక మంత్రి మండలి ఉంటుంది అని పేర్కొన్న నిబంధన ఏది? 74 1వ రాజ్యాంగ నిబంధన. ఏ రాజ్యాంగ నిబంధనను అనుసరించి రాష్ట్రపతి మంత్రిమండలి నుంచి ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని రాబడతాడు? 78వ నిబంధన. భారత రాష్ట్రపతి ఒక నామమాత్ర కార్యనిర్వహణాధికారి. రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం రాష్ట్రపతి తన సైనికాధికారాలు వినియోగించాలి? ఆర్టికల్ 53(2). భారత రాజ్యాంగంలోని 18వ భాగం రాష్ట్రపతికి గల ఏ అధికారాల గురించి వివరిస్తుంది? అసాధారణ అధికారాల గురించి. 356 ప్రకరణ ప్రకారం మొట్టమొదటిసారిగా రాష్ట్రపతి పాలన విధించబడిన రాష్ట్రం ఏది? పంజాబ్ రాష్ట్రం 1951లో. 1975లో అత్యవసర పరిస్థితి ప్రకటనపై సంతకం చేసిన రాష్ట్రపతి ఎవరు? ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. రాష్ట్రపతి ప్రసంగాన్ని ఎవరు రూపొందిస్తారు? ప్రధానమంత్రి, అతని మంత్రిమండలి. భారత ఆగంతుక నిధి ఎవరి ఆధీనంలో ఉంటుంది? రాష్ట్రపతి. ఏ బిల్లును రాష్ట్రపతి పునఃపరిశీలనకు తిప్పి పంపించకూడదు?
ద్రవ్య బిల్లులను. రాజ్యసభ సభ్యుడు తన రాజీనామాను ఎవరికి పంపించాలి? ఉపరాష్ట్రపతికి. భారతదేశ మొదటి ఉప ప్రధానమంత్రి ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. భారతదేశంలో ఉప ప్రధానమంత్రి పదవిని ఎవరు 2 సార్లు నిర్వహించారు? దేవీలాల్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.